నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం. చంద్రశేఖర్ గారు. హలో అండి చంద్రశేఖర్ హలో గారు. అండి. ఐలాండ్స్ అనగానే మనం ఫస్ట్ అండమాన్ నికోబార్‌ని విజిట్ చేయాలి అనుకుంటాం. ఎందుకంటే అది మన దగ్గరే ఉంది. బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటో మనం ఎన్ని ఐలాండ్స్ చూసినా ఈ అండమాన్ అంటే చాలు మనకి. అవునండి. అదొక ఉత్సాహం ఉంటది. అవునండి. అట్రాక్షన్స్ ఏంటి? యాక్చువల్‌గా మీరన్నట్టు అండమాన్ నికోబార్ అనేది మన ఇండియన్ టెరిటరీ. హ్మ్. అక్కడ మనకి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ప్లస్ మన హిస్టరీ కూడా ఉంటుంది. అవును. సో, మనం ఫ్రీడమ్ ఫైటర్స్‌ని బ్రిటిషర్స్ అవును. ఎక్కువ మంది తీసుకెళ్ళి అండమాన్ జైల్‌లో పెట్టారనేది మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ గదండీ! ఇప్పటికి లేదండి అది. హ్మ్. ఇప్పుడు అది మనం వింటుంటాం యెస్. కదా! ఇప్పటికి మనం వింటా ఉంటాం. కరెక్ట్. అది ఎప్పుడు మనం మర్చిపోయింది కదా! అక్కడికి యెస్. వెళ్లి ఉన్నారని నేను యెస్. అనట్లేదు. యెస్. 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 ఇప్పటికీ ఏదో ప్రిజనర్స్ అంట అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అండమానే. అవునండి. అండమాన్ జైల్‌లో అంట. అవునండి. ఇప్పటికీ మనం ఈ జనరేషన్ ఈ వాళ్ళు కూడా జనరేషన్‌కి కూడా అండమాన్ వింటారు. జైల్ అనేది ఒక మనకి ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ అక్కడ అవును. ఉండటం వలన దాని యొక్క గొప్పతనం అనేది ఎట్లా చెప్పాలి అంటే ఆహ్, ఆ పే ఆ పేరు పాపులర్ అయిపోయింది. అవును. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్‌లో ఏవైతే రన్నింగ్ నడుస్తున్నాయో దాని మీద ఫోకస్ చేస్తాం. అవునండి. తర్వాత అన్ని చరిత్రలో కలిసిపోతూ ఉంటాయి. అవునండి. బట్ అండమాన్‌కది కాదు. కాదండి. అవును. ఇప్పటికీ ఈ జనరేషన్ కూడా అవును. మనం ప్రిజనర్స్ గురించి, ప్రిజన్ గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే అండమాన్ గురించే యెస్. మాట్లాడతాం. యెస్. సో, మనకి ఆ జైలు సిల్వర్ జైల్ అంటారు. హ్మ్. ఆ జైలు స్టిల్ ఇప్పటికి కూడా మన వాళ్ళు దాన్ని సంరక్షిస్తున్నారు. ఎందుకంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు అక్కడ పలానా ప్లేస్‌లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించినది మన భావితరాల వాళ్ళకి కూడా తెలియాలి. హ్మ్. ఎంత కష్టపడ్డారు వాళ్ళు, ఎన్ని చిత్రహింసలు అనుభవించారు. ఇవన్నీ కూడా మనం అక్కడికెళ్తే మన కళ్ళకి కట్టినట్టు కనపడతాయండి. సో, దానికేం చేశారంటే మన ఇండియన్ గవర్నమెంటు ఒక సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేశారు. ఫిజికల్‌గా మనం జైల్ అంతా కూడా తిరిగి రావచ్చు. ప్లస్ ఎవరెవరిని ఏ ప్రిజను, ఏ గదిలో ఉంచారని కూడా పిక్చరు, తర్వాత పేరు. వాళ్ళని ఎలాంటి బాధలు పెట్టారో కూడా ఎక్స్‌ప్లెయిన్ యెస్. చేస్తారు కదా! ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. మాకు ఆ సౌండ్ అండ్ లైట్ షోలో మనకి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. ప్లస్ ఆ జైల్‌లో ఎటువంటి పనిష్మెంట్స్ ఉండేయనేవి కూడా మనకి పిక్టోరియల్‌లో మనకక్కడ పెట్టారనమాట. హ్మ్. ఏ దేనికి ఏ శిక్ష, దేనికి ఏ శిక్ష అనేది. సో, చాలా భయంకరమైన శిక్షలండి. హ్మ్. సో, పాపం వాళ్ళని నిజంగా చెప్పుకోవచ్చండి. అంత వాళ్ళ త్యాగ మహానుభావులు. ఫలితాలే కదండీ! అవునండి. ఈరోజు మనం ఇలా ప్రశాంతంగా కూర్చొని అవునండి. మాట్లాడుకోగలుగుతున్నాం. అవునండి. సో, అది మనం స్మరించుకుంటా తర్వాత అండమాన్ నికోబార్ యొక్క అందాలను మనము చూడొచ్చు. ఎక్స్‌ప్లోర్ చేస్తామండి. సో, మన ఇది 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజీ. ఓకే. సో, మనకి ఈ అండమాన్ నికోబార్ అనేది. సో, ఈ 4 నైట్ 5 డేస్ ప్యాకేజ్ వచ్చి మనకి 32,000 రూపీస్‌లో మనకి అవైలబిలిటీ ఉందండి. 32,000 ఓన్లీ. 32,000లోనే. హ్మ్. సో, మనం చక్కగా ఈ 4 నైట్ 5 డేసు వెళ్ళేసేసి 2 నైట్స్ అనేది పోర్ట్ బ్లేర్ అంటారు. ఓకే. పోర్ట్ బ్లేర్ ఇప్పుడు వచ్చేడం దాన్ని మన తెలుగు పేరు విజయపుర అంటే మన ఇండియన్ నేమ్. పోర్ట్ హ్మ్. బ్లేర్ అనేది మన బ్రిటిషర్స్ ఇచ్చారు. హ్మ్. విజయపుర అనే పేరు అండి ఇప్పుడు. సో, విజయపురాలో మనం 2 నైట్స్ ఉంటాము. తర్వాత హ్యావ్లాక్ ఐలాండ్ అని ఉంటుంది. హ్యావ్లాక్ ఐలాండ్ ఇప్పుడు మన మన పేరు స్వరాజ్ ద్వీప్. ఓకే. సో, ఆ స్వరాజ్ ద్వీప్‌లో 2 నైట్స్ ఉంటాం మనం. ఈ 4 నైట్ 5 డేస్‌లో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. మనం ఫస్ట్‌లోని మన మన ఒకసారి మన పూర్వీకులు మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి స్మరించుకొని, తర్వాత మనం ఈ అందాలను ఎక్స్‌ప్లోర్ చేసుకుంటాము. చేసుకున్న వాటిల్లో ఇక్కడి నుంచి పోర్ట్ బ్లేర్ నుంచి మన హ్యావ్లాక్‌కి వెళ్ళడానికి ఒక ఫెర్రీ ఉంటుందండి. హ్మ్. ఫెర్రీ వచ్చి ఒక 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. చాలా అసలు అద్భుతంగా ఉంటుంది అది ఫెర్రీ జర్నీ గూడా. ఫెర్రీ ఎళ్తా ఉంటే నీళ్ళ మధ్యలోంచి చుట్టుపక్కల ల్యాండ్‌స్కేప్స్ గానీ, ఓకే. తర్వాత మిగతా ఐలాండ్స్ గానీ చూసుకుంటే మనము హ్యావ్లాక్ ఎళ్తాం. హ్మ్. స్వరాజ్ ద్వీప్‌కెళ్తాం. స్వరాజ్ ద్వీప్‌లో 2 నైట్స్ ఉంటాం. ఆ స్వరాజ్ ద్వీప్‌లో మనకి బీచెస్ రాధానగర్ బీచ్ అని ఉంటుందండి. మనకేంటంటే బీచెస్‌కి మిగతా వాటికి ఎట్లయితే రేటింగ్స్ ఉంటాయో అట్లా బీచెస్‌కి కూడా రేటింగ్స్ ఉంటాయండి. హ్మ్. దాంట్లో రాధానగర్ బీచ్ అనేది బ్లూ ఫ్లాగ్ రేటింగ్. అంటే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బీచ్ అన్నమాట. ఓకే. సో, ఆ బీచ్‌లో సన్‌సెట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. హ్మ్. వైట్ శాండ్సు, బ్లూయిష్ వాటరు, మనకి ఎక్కువ అలలు లేకుండా. హ్మ్. సో, చక్కగా దాన్ని ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే దాంట్లో స్పెండ్ చేయొచ్చు మనం. ఓహ్! సో, అదొక బీచ్ చూసుకుంటాం. తర్వాత అక్కడి నుంచి ఎలిఫెంటా బీచ్ అని ఉంటుంది. హ్మ్. ఆ ఎలిఫెంటా బీచ్‌కి మళ్ళీ మనం స్పీడ్ బోట్‌లో వెళ్ళాలి. ఆ స్పీడ్ బోట్‌లో వెళ్తే అక్కడ స్నోర్కెలింగ్ చేసుకోవచ్చు, పారాసైలింగ్ చేసుకోవచ్చు, స్కూబా డైవింగ్ చేసుకోవచ్చు. హుహుహు. అది కంప్లీట్ ఒక ఫుల్ డే టూర్ ఉంటుంది. ఓకే. సో, ఆ బోట్ ఎక్స్‌పెన్సెస్ కూడా మనమే ఇస్తాం.
బోట్ ఎక్స్పెన్సెస్ కూడా ఎస్ మీరే. మనం ఇస్తాం. ప్లస్ పోర్ట్ బ్లేర్ నుంచి మనకి హెవలాక్ వచ్చే ఫెరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మ్హూ. తర్వాత బీచెస్ అన్ని చూపించడానికి ట్రాన్స్పోర్టేషన్ మనమే ఇస్తాము. 2 nights అక్కడ మనం ఉండేసి తర్వాత బ్యాక్ మన పోర్ట్ బ్లేర్ వచ్చేసి 5th డే రోజు మనకి హైదరాబాద్ వచ్చేస్తాం. ఓకే. ఇదంతా ఈ 4 nights 5 days కూడా ఒక రోజులో అయిపోయినట్టు అనిపిస్తుందండి. అదే కదా. ఇదంతా ఒకరోజు అరే అప్పుడే వచ్చేసాము మనం హైదరాబాద్ అనిపిస్తుంది. మ్మ్. సో అంత అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం ఎక్కడో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును. అంత చక్కగా ఉంటాయి బీచెస్ అన్నీ కూడా. మంచి హోటల్స్ ఉన్నాయి అక్కడ. సో కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వీటన్నిటిని కూడా మీకు 32,000 రూపీస్లో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మాకు 12 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఆ 12 బ్రాంచెస్ మీరు విజిట్ చేసినట్టయితే మీకు ఆ టూర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఎలా వెళ్ళాలి, ఎప్పుడుంది టూరు, ఆ డేట్స్ కూడా మీకు అన్నీ కూడా చక్కగా వివరించి చెప్తారండి. ఓకే. అండ్ ఇది ఏ సీజన్ అయితే బెస్ట్ అండి? ఏ మంత్స్లో వెళ్తే బాగుంటుంది? యాక్చువల్గా మనకి మాన్సూన్ సీజన్ తప్పితే ఎప్పుడైనా వెళ్ళి రావచ్చండి. కాస్త ఎండలు ఎక్కువగా ఉంటాయంటారు. ఎక్కువ ఉన్నా కూడా చల్లగానే ఉంటుందండి. మ్హూ. సో మాన్సూన్ సీజన్లో ఏంటంటే మనకి వర్షాలు ఉంటాయి. ఓకే. ఎందుకంటే మనం వింటూ ఉంటాం ఋతుపవనాలు ఫస్ట్ అండమాన్ నికోబారు తర్వాత అంతే. కేరళ దాటి వస్తాయి. ఆ సీజన్లో మాత్రం వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్క సీజన్లో మాత్రము వెళ్లకుండా అవాయిడ్ చేసుకోవాలండి. అంటే మనం బాగా ఎంజాయ్ చేయాలంటే వర్షం మనల్ని ఇబ్బంది పెడుతుంది. చాలా ఇబ్బంది పెడుతుందండి. ఓకే. సో అందుకని అది అవాయిడ్ చేసుకుంటే కనుక మిగతా అన్ని సంవత్సరాల్లో అన్ని రోజులు వీళ్ళు రావచ్చండి అండమాన్ నికోబార్కి. మ్మ్. సో అది చెప్పాను కదండి. మన విదేశాలకు ఎక్కడికో వెళ్ళి ఆ బీచ్లు చూసి అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి అనే దానికన్నా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మీరు ఇండివిజువల్గా కూడా మీరు ప్లాన్ చేస్తారు. అవునండి. ఓకే. లేదు గ్రూప్తో వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఎస్ కస్టమైజ్డ్ కూడా చేసి ఇస్తాము. ఐటనరీ అంతా కూడా కస్టమైజ్ ఉంటుందా? కస్టమైజ్డ్ ఉంటుంది. సేమ్ ఐటనరీ ఇస్తాము, కస్టమైజ్డ్ అనమాట. సో మీరు నలుగురే ఉన్నారనుకోండి, మీకు డేట్తో పని లేదు. ఎందుకంటే మా గ్రూప్ డేట్స్ అనేది ఒక మంత్కి ఒక డేట్ ఉంటుంది. అట్లా కాదు, మీ కన్వీనియంట్ డేట్తో ఓకే. మీ కన్వీనియంట్ డేట్తో మా దగ్గరికి విజిట్ చేస్తాం. మా ఆఫీసెస్ ఏ ఆఫీస్ విజిట్ చేసినా కూడా వాళ్ళు మీ కన్వీనియంట్ డేట్ ప్రకారం మీకు ఈ 4 nights 5 days లేదు నేను ఇంకా ఎక్కువ ఉన్నా అన్నా కూడా 5 nights 6 days చేసి ఇస్తారు. 6 nights 7 days కూడా చేస్తారు మీకున్న టైం అవైలబిలిటీని బట్టి. ఓకే. దాన్ని బట్టి బడ్జెట్ కూడా కాస్త అటు ఇటుగా ఉంటుంది. బడ్జెట్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ అంతా మీరే చూసుకుంటున్నారు. అవునండి. ఎంట్రీ టికెట్స్ ఇవన్నీ కూడా. ఎస్ సో ఓకే. కాబట్టి ఏంటంటే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. పిల్లలు పెద్దలు అందరూ కూడా. ఒక ఫ్యామిలీ 6 members ఉన్నారనుకోండి, 6 members అసలు హరిబరిగా కూడా ఉండదు అండమాన్ నికోబార్ మనకి. ఓకే. చక్కగా 1 week టైం స్పెండ్ చేసుకొని రావచ్చు అక్కడ అన్ని రోజులు కూడా. సో అందువల్ల ఏంటంటే మా 12 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. 12 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ అయినా విజిట్ చేయండి. మీరు విజిట్ చేసి ఈ ప్యాకేజీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. ఈ ప్యాకేజీ కాకుండా మేము ఈ November 15th నుంచి December 31st వరకు ఒక మెగా మేళా అని చెప్పేసి మేము స్టార్ట్ చేసామండి. ఓకే. సో ఈ ప్యాకేజ్ మిగతా అన్ని కూడా ఫీచర్లు మీరు నెక్స్ట్ ఇయర్లో అరే నేను ఈ టూర్ వెళ్ళాలి అని ఒక ఐడియా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ మా స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో November 15th నుంచి December 31st వరకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే ఆఫర్స్ నడుస్తున్నాయండి. మీరు నెక్స్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఇది ఇన్ ద కంట్రీ కావచ్చు, లేకపోతే మీరు అవుట్ ఆఫ్ కంట్రీ కావచ్చు, ఎక్కడికి అవునండి. వెళ్ళాలనుకున్నా మీరు ఒక ప్లేస్కి వెళ్ళాలి అనే ఆలోచన వస్తే చాలు. ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏమేమి క్యారీ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు అన్ని డీటెయిల్స్ అందిస్తుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒక్క కాల్ చేసినట్లయితే, అండ్ 12 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ నియరెస్ట్ బ్రాంచ్కి దగ్గరలో ఉన్నారో కూడా మీకు వాళ్ళు వివరిస్తారు. మీరు ఫోన్ త్రూ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని విజిట్ చేస్తే కనుక మీరు ఇంకా క్లియర్గా చక్కటి ఆన్సర్స్ దొరుకుతాయండి. అవునండి. ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడికైనా ఏదైనా ట్రిప్ వేయాలి అనుకుంటున్నారా, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.